ముందుగా జనతా మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నా పేరు మానేపల్లి గోవిందాచారి. నేను టౌన్ బీసీసీల ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేము తెలుగుదేశం పార్టీ అంటే మంచి అభిమానం స్వామి. నేను గత మా నాన్న టైం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాము. నేను గత ఈ 10 సంవత్సరాలుగా టీడీపీలో బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాము. ఎందుకో యాక్టివ్గా పనిచేస్తున్నానంటే దామచల జనార్దన్ గారు అంటేనే అభివృద్ధి అంటేనే దామచల జనార్దన్ గారు. దానివల్ల మేము ఎప్పుడైనా ఒంగోలు డెవలప్మెంట్ కావాలంటే ఒక దామచల జనార్దన్ వల్ల సాధ్యమవుతుందని అభిప్రాయంతో మేము ప్రతి ఒక్క దాంట్లో కూడా పాల్గొంటూ ప్రతి కార్యక్రమంలో కూడా చురుగ్గా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగనే ప్రతి ఎలక్షన్లో కూడా మేము పాలు పంచుకున్నాము. మన ఎలక్షన్లో అయితే ఒక యుద్ధంలాగా చేసాము. వైసీపీ టీడీపీ అంటే ఒక యుద్ధం అనమాట. ఈ యుద్ధ వాతావరణంలో మన టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వైసీపీని పాతలాగా తొక్కాలని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇవాళ టీడీపీ ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చిందంటే అది ఒక కార్యకర్తల బలమని మేము అనుకుంటున్నాం. కార్యకర్తలు లేకపోతే టీడీపీ లేదని మేము భావిస్తున్నాము. ఒక టీడీపీ వాళ్ళే టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక ఎంతో యాక్టివ్గా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉండి యాక్టివ్గా పనిచేసాము కూడా. అలాగనే తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇక్కడున్న లోకల్ మన దామచల జనార్దన్ గారు కావచ్చు, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయాలో గుర్తుంచుకొని వాళ్ళకి ఉన్నతమైన పదవులు కానీ ఇంకొకటి కానీ వాళ్ళకి సాధ్యమైనంత వరకు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే దామచల జనార్దన్ కూడా ప్రతి డే అండ్ నైట్ కూడా కష్టపడుతూ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే ఈ 5 సంవత్సరాలు కష్టపడి మనం పనిచేసి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మందే అని నా అభిప్రాయం తెలియపరుస్తున్నాము. అలాగే గవర్నమెంట్ కూడా వచ్చిద్ది కంపల్సరీగా. కాకపోతే కార్యకర్తలు అనేది కొంచెం ఆవేదనలో ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దామచల జనార్దన్ గారు కానీ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మన లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరినీ కొద్దిగా దృష్టిలో పెట్టుకుని ఉంటుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం స్వామి. ఎలక్షన్లో తిరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా స్వామి, వాళ్ళందరికీ మొదటి ప్రాధాన్యత ఇచ్చేస్తే బాగుంటుందని అభిప్రాయం. ప్రతి ఒక్కరు కూడా పాపం కష్టపడి పనిచేసి ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి కష్టపడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చిన్న విన్నపం స్వామి. దామచల జనార్దన్ గారికి మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. అలాగే అంతకుముందు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ముందుకు వచ్చేసి మేము పనిచేసామని చెప్పుకున్నారు. వాళ్ళంతా పనిచేసిన వాళ్ళు కాదు స్వామి. కొంతమంది కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు పక్కన నెట్టేసి వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఇది చాలా వరకు రాంగ్ స్వామి. ఎప్పుడైనా సరే మన కార్యకర్తలే మనకు బలము. వీళ్ళు వస్తుంటారు పోతుంటారు. పార్టీ అంటేనే ఒక ఉన్నతమైన స్థాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కుటుంబంలోని సభ్యులు మా టీడీపీ మా దామచల జనార్దన్ గారి ఒక అభిప్రాయంతోనే ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరిగింది. అలాగే మేము కూడా ఇప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ మన దామచల జనార్దన్ గారి ఒక అభిప్రాయంతో మేమందరం పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడూ టీడీపీ వెన్నంటే ఉండి మేము ప్రతి దాంట్లో కూడా భాగస్తులయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నామని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాము. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రోడ్లు కానీ ఇంకోటి ఏది లేదు, శూన్యం స్వామి. ఎక్కడ ఒక ఇటుకరాయి కానీ ఒక కంకరేసిన పాపాన పోలేదు. ఎవరో దామచల గారు జనార్దన్ గారు వచ్చిన వెంటనే ఫస్ట్ ట్రిప్లోనే ఎక్కడైతే మనకి ఈ గుంటలు ఈ రోడ్లు ఈ మురికాలలో ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. అలాగే నగర మేయర్ కానీ మన కార్పొరేటర్లు కావచ్చు కానీ మన టీడీపీలో కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఉన్నారు, కొత్తగా వచ్చారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా రావటము చూడటము ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేయడం జరుగుతుంది. ఈ యొక్క రోజు ఇప్పుడు దాదాపు వచ్చి ఒక 6 నెలలుగా అయింది పార్టీ వచ్చి. ఈ 6 నెలల్లో కూడా ఏదో ఒక కార్యక్రమం జయప్రదం చేస్తూనే ఉన్నారు. ఎక్కడా మిస్ అవ్వట్లేదు. ఈ చిన్న రోడ్లు ఉన్నా కానీ ఏదో ఒకటి చేపిస్తున్నారు. ప్రతి భాగ్యనగర్ కావచ్చు, మన కాలనీల్లో కావచ్చు, కానీ ప్రతి చోట కూడా ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. రోడ్లు కావచ్చు, ఈ కాలువలు కావచ్చు, ఈ 2-3 సంవత్సరాలు కూడా నాకు తెలిసి క్లోజ్ అయ్యేటట్టే ఉన్నాయి. ఎక్కడ మిస్ అవ్వడానికి లేదు. దామచల జనార్దన్ ఒకటే చెప్పారు, మీరు కష్టపడండి, మీ కష్టపడిన ఫలితం కంపల్సరీ ఎటు పోదు. ఈ రోడ్లు కాలువలు అనేది కామన్ అయ్యి నేను వేస్తాను, ఇబ్బంది ఏం లేదు, మీకేం కావాలో అడగండి అని చెప్పి ప్రతి ఒక్కరిని అడగడం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇంకా పెన్షన్ చూసుకుంటే ఎన్టీఆర్ గారు వచ్చేసి 2000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పత్రం కింద 2000 రూపాయలు ఇచ్చున్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రాగానే దాన్ని 3000 రూపాయలు తెచ్చి 4000 చేశారు, 4000 రూపాయలు తెచ్చేసి 6000 చేశారు. వీళ్ళంతా వృద్ధులు టీడీపీ వస్తే ఇదే అభివృద్ధి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ జరిగింది.
మన వైసీపీ ప్రభుత్వం చూస్తే 2000 రూపాయలు 2000 రూపాయలు అని చెప్పుకుంటేనే 2250 250 500 ఈ రకం పెంచుకుంటూ పోయి 3000కి వచ్చింది. ఏది 5 సంవత్సరాలకి. మన చంద్రబాబు గారు రాగానే ఏకంగా వచ్చేసి 3000 రూపాయలు 4000 చేశారు. 4000 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ వచ్చేసి 6000 రూపాయలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా టీడీపీ గవర్నమెంట్ అంటేనే ఒక ఉత్సాహంగా ఉంటారని, వికలాంగులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చంద్రబాబు అంటేనే ఒక నమ్మకం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇలాగే కొనసాగిస్తే మన పార్టీ ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళొద్దని ప్రతి ఒక్కరు కోరుకోవడం జరుగుతుంది. అభివృద్ధి అంటే ప్రజెంట్ అయితే కొంచెం 6 నెలలే టైం పట్టింది కాబట్టి స్వామి, ఒక 3 సంవత్సరాల్లో ఒక ఒంగోలు అంటేనే ఒక రూపురేఖలు మారడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తెలిసేది దామచర్లు అంటే డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సతీమణి కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, వాళ్ళ చిన్న కూతురు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పాపం కష్టపడుతూనే ఉన్నారు. మన దామచర్ల జాతర అంటేనే ఒక అన్నలాగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక ఆప్యాయత అనురాగం అంటేనే వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దామచర్ల జనార్దన్ గారు అంటేనే ఒక ఇది. ఇటువంటి కష్టాలు ఉన్నా కానీ ఆయనకి వెళ్ళి నాకు ఇది బాధ అంటే చెప్పుకుంటే వెంటనే కరిగిపోయి నీకేం కావాలో చెప్పురా ముందనే స్వభావం గల ఇది జనార్దన్ గారిది. అలాగే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా మన కొట్ల దగ్గరికి వెళ్ళి ఇది అని చెప్పడం, కొన్ని సమస్యలు ఉంటాయి, ఈ కరెక్ట్గా చెప్పుకోవడం, వీళ్ళంతవరకు అన్న దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకుంటే చాలా వరకు తీరుస్తారని మేము ఒక నమ్మకంతో ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తారని ఒక భరోసా నమ్మకం అనేది మాకైతే ఉంది. కాబట్టి కొంతమంది అంటే కష్టపడ్డామో మాకు ఫలితం అందట్లేదు అంటారు. అది మాత్రం రాంగ్. కంపల్సరీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మాత్రం న్యాయం జరిగిద్దని నేను కంపల్సరీగా అనుకోవడం జరుగుతుంది. మాది ఇందిరమ్మ కాలనీ 9వ డివిజను. మా డివిజన్ అధ్యక్షుడు మునీంద్ర గారు. నేనైతే బూత్ ఇన్ఛార్జి మానేపల్లి గోవిందాచారి 35 బూత్ మాది. ఇక్కడ కొన్ని సమస్యలు మెయిన్గా ఉన్నాయి స్వామి. మెయిన్ రోడ్లో వచ్చేసి కాలువ బాగా ఇబ్బందిగా ఉంది. మెయిన్ కాలువ లేదు. అదొకటి. దోమలు మాత్రం భయంకర విపరీతంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కాలువలు లేవు, కొంచెం సమస్య అది. తర్వాత రోడ్లు డ్రైనేజీలు కొంచెం సమస్యగా ఉంది. ఇది దామచర్ల జనార్దన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. పాపం ఆయన కూడా తిరిగారు, స్పందించారు. మనం ఈ ప్రభుత్వం అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీలో టీడీపీ వచ్చే ఫావులోకి టీడీపీ రాగానే వచ్చేసి మనం కొన్ని కార్యక్రమాలు చేద్దాం స్వామి, ఈ రోడ్లు ఈ కాలంలో వేద్దాం అని చెప్పి వాగ్దానం ఇచ్చున్నారు. కానీ ఈ 3 సంవత్సరాలు నెరవేరుస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే నెరవేరుస్తారని కూడా మేము భావిస్తున్నాము. హామీ కూడా ఇచ్చున్నాడు కాబట్టి కంపల్సరీ చేస్తాడని మాకు ఒక ధైర్యం భరోసా కూడా ఇచ్చి ఉన్నాడు. కంపల్సరీ చేస్తాడు కూడా. దీనికి ఎవరు అధైర్యపడద్దు. కంపల్సరీగా చేయడం కానీ కంపల్సరీ జరుగుతుంది కూడా.